ఇప్పుడు మన అమరావతి క్యాపిటల్ ల్యాండ్ పూలింగ్ సెకండ్ ఫేజ్ కి అడ్డు వచ్చింది. సో దీని వెనకాల జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటారు. ఎందుకు దాన్ని అడ్డుకున్నారంటారు? జనసేన పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించలేదండి. ఇప్పుడు వద్దు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఉన్నదాన్ని జనాల్ని ఒప్పించి 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ 33,000 ఎకరాలని వాళ్ళు డెవలప్ చేసి మీరు ఇదిగో ఈ క్యాపిటల్ దీన్ని ఇంకా ఇలా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నామని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారు, ప్రజలు కూడా ఆహ్వానిస్తారు. అక్కడికి ఈయనకి తెలియకుండానే క్యాబినెట్ మీటింగ్ జరగకముందే అక్కడ లోకల్ లీడర్స్, కమిషనర్లు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మేము ఇలా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం, ఇది ప్రపోజల్ అని చెప్పేసి జనాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే కొన్ని ఊళ్ళో తరిమి కొట్టడానికి ట్రై చేశారు. అది ఎవరి మోటివేషన్ వల్ల ఏంటి అనేది మన అది లోపలికి వెళ్తే తెలుస్తుంది. అది ఏంటి అనేది మనకు పూర్తిగా అవగాహన లేదు. కానీ ఆ విషయాన్ని జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు? గత ప్రభుత్వంలో తీసుకున్న జనాల్ని వాళ్ళు ఇక్కడ అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసి ఎన్ని కష్టాలు పడ్డారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా తిరస్కరించారు. సో ఇది డెవలప్ అయిన తర్వాత వెళ్తే ఖచ్చితంగా వాళ్ళే ఇస్తామని ముందుకు వస్తారు. సో అలాంటి ప్రపోజల్తో ముందుకెళ్ళాలి. కానీ మనకి ఏదో ఒక రాత్రి ఏదో కల వచ్చింది, ఒక థాట్ వచ్చింది అని చెప్పేసి, ఒక విజనరీ అని చెప్పేసి, ఆయన విజనరీని మేమేం కించపరచట్లేదు. వాళ్ళ లీడర్సే చెప్తున్నారు. అటుపక్క ప్లేయర్స్ మారారు కానీ ఇటుపక్క ప్లేయర్స్ మారలేదు, వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ అని చెప్పుకుంటున్నారు. చాలా సంతోషం, స్వాగతించే విషయం కూడా. ఆయన మారలేదు. గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆయనకు ఒక విజనరీ ఉంది. దాన్ని మేము ఎటువంటి విషయంలోని ఎలాంటి తొలనాడడం గట్రా ఏమి చేయట్లేదు. కానీ జనాల ముందుకు వెళ్ళేటప్పుడు మీరు ఒక కాంక్రీట్ ప్లాన్తో మీకు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసి చూపిస్తే ఖచ్చితంగా జనాలు స్వాగతిస్తారు. మీరు చేయకుండా మేము ఇంకా చేసేయాలనుకుంటున్నాం, ఇప్పుడే మీకు మంచి థాట్స్ ఉన్నాయని చెప్పేసి రేపొద్దున వేరే సిచ్యువేషన్స్ మారిపోతాయని చెప్పేసి మనం ట్రై చేస్తే దానికి కొంతమంది ఇలాంటి నిబద్ధత గల నాయకులు బ్రేక్ వేయాల్సి వస్తుంది. అలాంటిది కూడా నీకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎప్పుడు కూడా మన గవర్నమెంట్లు ఎప్పుడు అవసరమే. ఒకే ధోరణిలో వెళ్ళిపోకుండా బ్యాలెన్స్ చేసే వ్యక్తులు కూడా కావాలి. సో అలాంటి బ్యాలెన్సింగ్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ అని మేమైతే నమ్ముతున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ విజనరీ వాళ్ళు మళ్ళీ పాలనలోకి వచ్చి ఆల్రెడీ 1 year దాటిపోతుంది. కుటుంబ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ రీసెంట్గా రీస్టార్ట్ అని చెప్పేసి వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు. కానీ డెవలప్మెంట్ అక్కడ జరుగుతుందంటారా? ఈ 1 year రివ్యూ ఏంటి? అక్కడ జనాలు సాటిస్ఫై అవుతున్నారా? ఏపీలో ఆ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎలా ఉంది? ఖచ్చితంగా రాత్రికి రాత్రి అయిపోవాలంటే ఒక 1 year అనేది చాలా తక్కువ సమయం అండి. 5 సంవత్సరాల విధ్వంసం జరిగింది అక్కడ. ఆ విధ్వంసం అనేది ఉన్నదాన్ని మనం ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఇంట్లో కుటుంబం ఉంది, మీకు అన్నదమ్ములు ఉంటారు, మీరు ఏదో చేయాలనుకుని చెప్పి కొద్దిగా మొదలు పెట్టేసి మీ ఆరోగ్య రీత్యో ఏదో వేరే రీత్యో పక్కా తప్పుకుంటారు. సో దాన్ని వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేశారనుకోండి, దాన్ని ఎంత స్పీడ్గా వెళ్ళాలో అంత స్పీడ్గా వెళ్తుంది. దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ కొత్త పందాన్ని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఇంపాక్ట్ అనేది ఉంటుంది, నమ్మకం సడలేస్తుంది. సో చాలా విషయాల్లో గవర్నమెంట్ అనేది స్టెప్ బ్యాక్వర్డ్ అయిపోతుంటుంది. అక్కడ జరిగిన 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు చెప్పే దాని ప్రకారం 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామని చెప్తున్నారు. సో ఆ 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఒక రాష్ట్రాన్ని ఒక రాజధాని లేకుండా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కాలం గడిచిపోయేదాకా కూడా రాజధాని క్రియేట్ చేసుకోలేకపోవడం అనేది నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు చూస్తున్నారు హైదరాబాద్లో ఎంతమంది ఆంధ్ర వాస్తవ్యులు ఇక్కడ ఉంటున్నారంటే దానికి కారణం ఒక సరైన రాజధాని లేకపోవడం వల్ల. సో అది కొంచెం టైం పడుతుందండి రికవర్ అవ్వడానికి. వాళ్ళు 1 yearలో చేయడం అనేది నన్ను అడిగితే వాళ్ళు నాకు తెలిసి ఒక 50-60% చేశారని నేను నమ్ముతున్నాను. ఇంకా చెయ్యాలి, కానీ చేయడానికి వాళ్ళకి ఆర్థికంగా బలం కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చినప్పటికీ కూడా అది సెంట్రల్లో వేరే గవర్నమెంట్ ఎంత కోహిలేషన్లో ఉన్నప్పటికి కూడా అది వేరే అలయన్స్ గవర్నమెంట్. వాళ్ళకంటూ ఒక సెపరేట్ మోటో ఉంటుంది, వాళ్ళ నాయకులకి సెపరేట్ ఎజెండాలు ఉంటాయి. సో ఎవరి ఎజెండా వాళ్ళు ముందుకు పెట్టుకుంటారు తప్పితే కూటమిలో ఉన్నాము మేము ఈ వ్యక్తి మీదనే ఆధారపడాలి అని చెప్పేసి ఎవరు కూడా ముందుకెళ్ళరు. మీరు చూస్తున్నారు చాలా ఇష్యూస్ వస్తున్నాయి పార్టీల నుంచి డిఫరెంట్. నేను నిన్న నైట్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నిద్రపోయే ముందు అసలు ఫేస్బుక్ ఓపెన్ చేసి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఈ సోషల్ మీడియాలో ఏముందని చెప్పి చూస్తే నిజంగా అల్లకల్లోలం అయిపోతుంది. నిజంగా ఎంత దరిద్రంగా ఉందంటే అది పరిపాలన చేస్తున్న దాన్ని కూడా వీళ్ళు చేసేదాన్ని చేయనివ్వట్లేదు, జరిగేదాన్ని జరగనివ్వట్లేదు.
జరిగిన దాన్ని జరగలేదని చెప్పడం, జరిగిపోయిన దాన్ని జరగబోతుందని చెప్పడం, ఇట్లాంటి మొత్తం అంతా అది అభూత కల్పనలా తయారు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారనేది రెండు పార్టీలు డిసైడ్, ప్రభుత్వము అపోజిషన్ డిసైడ్ చేస్తాయి. ప్రభుత్వాన్ని సరైన గాడిలో వెళ్ళడానికి అపోజిషన్ అనేది ఉపయోగపడాలి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అపోజిషన్ వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మేము 11 కాదు, మేము 100 సీట్లకి సరిపడా సైన్యం మేము అని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు 40% ఓట్ షేర్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా జనాలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళు జనాల్ని అర్థం చేసుకునే విధంగా తయారు చేయాలి. కానీ ఎవరికి వాళ్ళు రేపు రానున్న రోజుల్లో మా భవిష్యత్తు ఏంటి, ఏ పార్టీకి వెళ్ళాలి, ఎటుంటే మంచిది అని ఒక సందిగ్ధంలో ఎలాంటి పోకళ్ళకి పోతున్నారంటే చాలా మరీ ఘోరానికి ఘోరం. ఎక్కడికెక్కడ పార్టీలో కూటమిలో ఉన్న నాయకులు అలాగే ఉన్నారు, బయట ఉన్న నాయకులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ ఉనికి కోసమే ట్రై చేస్తున్నారు. ఎవరు కూడా జనాల కోసం పట్టించుకోవట్లేదు. జనాల కోసం వర్క్ చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ రోజు వరకు. ఎందుకంటే కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి పవన్ కళ్యాణ్ పేచీ నుంచి మాత్రమే అదే ఏమంటారు, లంచాలు తీసుకునే దాన్ని ఏమంటారు, 0 స్కామ్ పర్సంటేజ్ ఉన్నది ఓన్లీ పవన్ కళ్యాణ్ పేచీ నుంచి మాత్రమే ఉంది, వాళ్ళ మంత్రుల పేచీ నుంచి మాత్రమే కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అది కామన్. కానీ 100 మంది పవన్ కళ్యాణ్లో వచ్చి 154 నియోజకవర్గాల్లో కూడా ఉండలేరు కదా. సో ఆయనకున్న వ్యక్తులను ఆయన అలా కావాలంటే కన్వర్ట్ చేసుకోవాలి. దానికి కొంచెం టైం పడుతుంది. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఏదో ప్రెస్ రిలీజ్ కూడా వచ్చింది, రానున్న రోజుల్లో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్ష చేస్తానన్నారు. అదే 60 నియోజకవర్గాల్లో ఫోకస్ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. అది ఎంతవరకు అంటే జరిగితే నిజంగా ప్రస్తుతానికైతే లేదు. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా నేను నా గ్రామంలో నేను చూసిన పరిస్థితుల ప్రకారంగా ఎటువంటి జనసేన కానీ ఎటువంటి పార్టీలు అంటే ఈరోజు పార్టీలు రాజకీయం అనేది ఎలా తయారైందంటే అండి, ఒకప్పుడు రాజకీయం అనేది చాలా హుందాగా ఉండేది. రాజకీయం జరిగితే కుటుంబాలకు తెలిసేది కాదు. మీరు ఒక రాజకీయ వ్యక్తి అయితే మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. మీ కార్యాచరణ మీకు ఉండేది. మీరు ఇవాళ ఒక రాజకీయ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ భార్యల్ని చాలా దారుణమైన పరిస్థితికి అయితే వచ్చింది రాజకీయం అనేది. అది ఎలా మారుతుంది అనేది నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు ఒక హోప్. ఆయన చెప్పే విధానాలు అనేవి ఒక హోప్. ఆయన ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాడు అనే దానికోసం మేము వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. చాలా దారుణంగా, నీచంగా దారుణంగా తయారైంది. థ్యాంక్ యూ బ్రదర్. మరోది రాజధాని ల్యాండ్ పూలింగ్ సెకండ్ ఫేజ్ దాన్ని అడ్డుకున్నారని చెప్పారు. దానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే దాన్ని ఆపించేశారు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అది అయ్యుండొచ్చు అన్న, మేబీ. ఎందుకంటే కళ్యాణ్ గారు ఒకవేళ అది ఆపారు అంటే ప్రజల కోసమే. ఎందుకంటే క్లియర్గా చెప్పాడు కదా, మొన్న కూడా చెప్పాడు కదా. ఆయన ఏం చెప్పాడు, నా పార్టీ కంటే, కూటమి గవర్నమెంట్ కంటే, ప్రతిపక్ష పార్టీ అరెస్టుల కంటే, వీటన్నిటికంటే బిహైండ్ నాకు ప్రజా సంక్షేమం కావాలి. నా ఫ్యూచర్ కంటే కూడా ప్రజలకు ఏదైనా ఇబ్బంది అవుతుందంటే మా ఓనన్నా నేను క్వశ్చన్ చేస్తాను, పక్క ఉన్నాను నేను క్వశ్చన్ చేస్తాను, అవతల నాకు ఏదన్నా లేదు. ప్రజలు ఇబ్బంది పడకూడదు. క్లారిటీగా ఉన్నారు కదా దాంట్లో. వెళ్ళిపోతాను మధ్యలో. అప్పుడు జనతా గ్యారేజ్లో సీన్ ఉంటుంది చూసారా ఒకటి, మన ఏదది మోహన్ లాల్ పక్క నుంచి వెళ్ళిపోయాడు అన్నది, అది బాగా సింక్ అయింది. అదంటే ప్రజలు వేస్తే చంద్రబాబు నాయుడు గారిని అయినా కూడా చెప్తారు, సార్ ఇలా కాదు, కరెక్ట్ కాదు, మార్చుకోండి విషయాన్ని అనేసి.